అనంతపురంలో వెన్నుపోటుకు రెండేళ్లు పేరుతో వైసీపీ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే అనంత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి రెండేళ్ల పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. మహిళలు నెలకు 1500 ఎక్కడా, ఫీజు రియంబర్స్మెంట్ ఎప్పుడు చెల్లిస్తారు అంటూ వైసీపీ నేతలు నినాదాలు చేశారు. ప్రజలకు అమలు కాని మోసపూరిత హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే అనంత అన్నారు. డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ పథకాన్ని కూడా కూటమి ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. టీడీపీ మేనిఫెస్టో పత్రాలను పార్టీ శ్రేణులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆంధ్రప్రదేశ్లో వెన్నుపోటు పాలన ప్రారంభమైంది. 2 సంవత్సరాల అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కానీ అమలుపరచలేదు. ఆ రోజు 2014 నుంచి 19 వరకు అమలుపరిచిన సంక్షేమ కార్యక్రమాలకు ఈ రాష్ట్రంలో చంద్రగ్రహణం పట్టింది. 2 సంవత్సరాలైంది. అలాగే వెన్నుపోటు పాలన ప్రారంభం నుంచి ఏ సంక్షేమ కార్యక్రమం కూడా పూర్తిగా ఇవ్వలేదు. వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయినాయి. వాళ్ళ హామీలుగానే మిగిలిపోయినాయి తప్ప ఎక్కడ కానీ లేకుండా పోయింది. యువతకి ఇస్తామన్నారు. యువతకు వచ్చేసి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు లేవు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి ఉన్నత చదువులు చదివిస్తామన్నారు. ఉన్నత చదువులు చదివించడానికి ఫీజు రియంబర్స్మెంటే ఇంకా 4000 కోట్ల రూపాయలు ఇంకా కూడా అప్పుగా పట్టింది. ఈరోజు కాలేజీల యాజమాన్యం ఫీజులు ఇవ్వండి లేకుంటే పరీక్షలు కూర్చోబెట్టమని చెప్తా ఉన్నారు. అలాగే మహిళలకు కూడా మోసం చేశాడు, రైతన్నలకు మోసం చేశాడు. అలాగే అనేక వారికి కూడా హామీలు, మహిళలకు ముఖ్యంగా కూడా 0 వడ్డీ ఇస్తామన్నాడు. ఇంతవరకు 0 వడ్డీ కూడా ఇవ్వలేదు. రైతులకు కూడా వారు తీసుకున్న అప్పులకు 0 వడ్డీ కూడా చెల్లించడం లేదు. ఇలాగ అన్ని రకాల కూడా మోసం చేశారు.